హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనిలా. వెల్కమ్ మై ఛానల్. ఉదయాన్నే లెగిసి మరి ఈ వీడియో తీసిందేంటి పిల్ల అనుకోవద్దు. నాకు మెలకు వచ్చింది. వెదర్ చూస్తే చాలా బాగా నచ్చింది నాకు. అందు గురించి చిన్న వీడియో తీశాను అనమాట. పొద్దున్నే చూడండి మంచు ఎలా పడుతుందో, మొత్తం స్నోతో. అసలు కెమెరాకి తెలుస్తుంది కదా బాగా. పొద్దున్నే పల్లెటూరు కదండి, చక్కగా కోకిలలు, కాకులు, కోళ్ళు మన వేకప్ కాల్స్ చేస్తూ ఉన్నాయన్నమాట. మనకి పొద్దున్నే పాలకావిళ్ళు వేసుకునే వాళ్ళు చక్కగా లేచి పాలకావిళ్ళు వేసుకెళ్తున్నారు పొలం. పొద్దున్నే గుళ్ళో పూజలు కూడా చేసేస్తున్నారండి భక్తులు. మన మామిడి చెట్టు చూసారా, మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో, మ్యాంగోస్. భలే ఉందండి. వెదర్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఈరోజు లెగిసి మంచి పని చేశాను అనిపించింది నాకైతే. మా అమ్మ చూడండి, బయట ఉన్న ఏరియా మొత్తం, అంటే పల్లెటూరులో బయట వాకిలు ఉంటుంది, మన ఇంట్లోనే కాకుండా బయట చుట్టూ కూడా ఓపెన్ ఏరియా ఉంటుంది. ఆ ఓపెన్ ఎంత తుడిచేస్తుంది మా అమ్మ. ఉదయం తుడిచి శుభ్రంగా నీళ్ళు చల్లి చక్కటి ముగ్గులేసేస్తుంది. అలా అన్నీ తుడుచుకుని ముగ్గులు వేసేటప్పటికి చీకటితో లెగిస్తే ఇలా తెల్లగా తెల్లారిపోయే వరకు కూడా ఆ పనులే సరిపోతాయి. ఇప్పుడు వేసవకాలం కాబట్టి ఒడియాలు పెడదామని ఫిక్స్ అయిపోయింది. అందులో నేనున్నాను. నేనైతే చాలా బాగా సాయం చేస్తానని మా అమ్మ ఫీల్ అయ్యి ఇంత పెద్ద తెపాలతో ఒడియాలకి పిండి అయితే ఉడికిచ్చేసింది. పిండి ఒడియాలకి ఇంకా దీన్ని తీసుకుని మనం డాబా పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిపోయి చీర పరిచేసి అందు మీద తెల్ల తెల్ల మల్లెపూలు లాంటి ఒడియాలు అయితే పెట్టేస్తున్నామండి. నాకు అన్ని ఒడియాల్లోకి మన పిండి ఒడియాలంటే చాలా ఇష్టం అండి. అంటే తినటానికి కాదు, పెట్టడానికి అనమాట. ఈ పిండి ఒడియాల హెల్ప్ అయితే నేనైతే బాగా చేస్తానండి. అదే గరిటెతో పట్టుకుని అలా పోసేయటమే కదా, హ్యాపీగా ఉంటుంది. అదే పిండి ఒడియాలు, ఇంకా ఏవో ఒడియాలు పెడతారు కదా, గుమ్మడికాయ ఒడియాలు, అవైతే కష్టం అండి. ఇలా తీసి పెట్టాలి అంటే కొంచెం బద్ధకం అనమాట. ఇదైతే ఈజీ నాకు. ఎలా అయితేనే మొత్తం తెప్పాల పిండి అంతా ఖాళీ చేసేసి ఒడియాలు అయితే పట్టేసాము. లాస్ట్కి హ్యాపీగా చక్కటి తెల్ల తెల్ల ఒడియాలు అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఒడియాలు మొన్న పెట్టినవి, 3 days బిఫోర్ పెట్టినవి ఒలిచి అక్కడ వేసేసాం అనమాట. ఒక్క చీర అన్ని ఒడియాలు పెడితే ఈ కొన్ని డ్రై అయ్యాక ఇన్ని అవుతాయి అంతే. ఆ ఒడియాలు మనం ఎక్కువ అయిపోతాయని ఫీల్ అవుతాము. ఏంటి ఇది? అమ్మ స్పెషల్ ఇడ్లీ చేస్తుంది. స్పెషల్ ఇడ్లీయా? భలే వెరైటీగా ఉంది. ఇడ్లీ నువ్వు కట్ చేస్తున్నావా? ఇడ్లీని కట్ చేస్తున్నావు. పిల్లలు ఇష్టంగా తింటారని మా అమ్మ కొత్తగా ట్రై చేసిందండి. ఇడ్లీని ఇలా ప్లేట్లో వేసి కొత్తగా చేసింది. బాగుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.